హలో! హలో! సాగర్ గారండి? చెప్పండి. సార్ మీరు సువార్త చెప్తారట గదా! చెప్పండి. నేను గూడా చెప్పించుకుందామని సార్. సువార్త అంటే ఏంటి? దాని గురించి తెలుసుకుందామని కాల్ చేశాను. ఇంతకీ మీరెవరండి? నా పేరు రాజు అండి. ఏ రాజండి? గుణపాల్ రాజు. జి. రాజు అంటే ఇంటి పేరు గుణపాలండి. మామూలుగా రాజు అంటారు అసలు పేరు. ఏ ఊరండి మీది? మాది హైదరాబాద్ అండి. ఇక్కడ గ్రూప్‌లో మనకు క్రిస్టియన్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను పెట్టాడు గ్రూప్‌లో. ఎవరండి? క్రిస్టియన్ ఫ్రెండ్ సాల్మన్ అని ఉన్నాడండి మా ఫ్రెండు. అతను గ్రూప్‌లో పెట్టాడు. అంటే కష్టాలు పోతాయి. అట్లా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాడు. ఇంతకీ ఆయన పేరేంటండి? సాల్మన్ అండి. సాల్మన్. ఎక్కడండి అయింది? హైదరాబాదేనండి. హైదరాబాద్ సాల్మనా? మీరెవరు సార్? పాస్టరేనా అండి? మీరు విశ్వాసా? నేనండి విశ్వాసనండి. పాస్టర్ కాదా? కాదండి. పాస్టర్ అని ఇచ్చాడండి మరి. మరి అందుకని అడిగానండి మిమ్మల్ని క్లారిటీగా. ఎవరి నెంబర్ అనుకుని ఎవరి నెంబర్ ఇచ్చేసాడు. సాగర్ అనే ఉందండి. ప్రార్థన చేస్తాడు ఈయన. మీకు కష్టాలు ఉంటే పోతాయి అని చెప్పి. అవునండి. మీరు ప్రార్థన చేసుకున్న కష్టాలు పోతాయి కదండి. ఏంటండి? మీరు ప్రార్థన చేసుకున్న కష్టాలు పోతాయి కదా. మరి పాస్టర్ దశమ భాగం ఇవ్వటం ఎందుకండి? ఏమండి? పాస్టర్ కి దశమ భాగం మరి ఎందుకు ఇవ్వటం? మన ఇంట్లో కూర్చొని ప్రార్థన, చర్చికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చుగా. మరి పాస్టర్కి వెళ్ళి దశమ భాగం ఇవ్వటం ఎందుకు? అవునండి. కరెక్టే కదా. మీరు అన్నమాట నేను అన్నాను. నేను అన్నది పాస్టర్ గారనే కాదు, మనం కూడా ప్రార్థన చేసుకోవచ్చు. నేను విశ్వాసం కాబట్టి విశ్వాసగా మాట్లాడుతున్నా. ఏం చేస్తా? ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందండి? అర్థం కాలేదండి మీరు చెప్పేది. ప్రార్థన చేస్తామండి. ఇప్పుడు నాకు పెళ్లి కాలేదు, లేకపోతే నా కాలు చెయ్యో పూర్తిగా తెగిపోయింది. ప్రార్థన చేసుకుంటే కాలు చెయ్యి మొలుచుద్దా? ప్రార్థన చేస్తాం సార్. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, కాలు పూర్తిగా చచ్చుబడిపోయింది, అతనికి లేవదని చెప్పారు డాక్టర్లు. మీరు ఎక్కడికి రావాలో చెప్తే అతను తీసుకొని వస్తాను, ప్రార్థన చేపిద్దాము. మీరు ఎన్ని ప్రార్థనలు చేపిస్తారో, మీ పాస్టర్ ప్రార్థన చేస్తారో, పోప్ ప్రార్థన చేస్తారో, లేకపోతే ఎవరు ప్రార్థన చేస్తారో అతనికి కాలు రావాలి. మరి వస్తుందా? ఒక మనిషి, ఒక మగవాడిని ఆడ మనిషిగా చేయాలి, ప్రార్థన చేసి అయిద్దా? ఒక ఆడ మనిషిని మగవాడుగా చేయాలి, ప్రార్థన చేస్తే అయిద్దా? అయిద్దా? మీరు బీపీ పెంచుకుంటున్నారు ఎందుకండి? బీపీ కాదు. మరి మీరందరూ జనాలను బీపీలు చేస్తే మాకు బీపీ పెరుగుతుంది. మరి ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయి. ఇట్లాంటి బీపీ మాటలు చెప్తే మాకు బీపీ పెరగదా? మరి ఎక్కడ ఉంటారండి మీరు? హైదరాబాద్. చదువుకున్నావా? నువ్వు బరుగొడ్లు కాసుకునేవాడివా? ప్రార్థన చేస్తే రోగాలు తగ్గేది ఏంది? ఇంకా హాస్పిటల్స్ ఎందుకు? అమెరికా లాంటి సంపన్న దేశాల్లో మొత్తం హాస్పిటల్సే ఉన్నాయి, పెద్ద పెద్ద స్కానింగ్ మిషన్లు. ప్రపంచంలో ఎక్కడైనా టెక్నాలజీ అమెరికాలో ఉంది. మరి వాళ్ళు ప్రార్థన చేసుకోవట్లేదే? నువ్వు వెళ్ళి సలహా చెప్పాలి వాడు, ప్రార్థన చేసుకుని తగ్గుద్దని. ఆ బైడెన్ ఉన్నాడు, అమెరికా ప్రెసిడెంట్, వాడికి ఫోన్ చేసి చెప్పు, మరి పిచ్చోడా ఎన్ని ఎందుకురా దండగా కోట్ల రూపాయలు పెట్టి నువ్వు మిషనరీ సామాగ్రి కొనుక్కున్నావు, ఒక ఏసై ఫోటో పెట్టుకొని ప్రార్థన చేసుకుని రోగాలను తగ్గుతాయి అని చెప్పాల్సిన సలహా. ఇండియాలో క్రైస్తవులంతా ఎరుపుకు నా కొడుకులు ప్రపంచంలో ఎక్కడా లేరు, తెలుసా నీకు? ఇండియాలో ఉన్న ఎరుపుకు నా కొడుకులు ఎవరయ్యా అంటే క్రైస్తవులే. మాటలో కొద్దిగా జాగ్రత్తగా రాను. జాగ్రత్త కాదయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే తగ్గేదేందయ్యా? నీ కాలు లేనోడు కాలు మొలిపి, చేయి లేనోడు చేయి మొలిపి, అప్పుడు ప్రార్థన తగ్గిద్దని నమ్ముతా. ఫస్ట్ మీకు కాలు చెయ్యపోతే నా దగ్గరికి రండి, మొలిపిస్తా. కాలుకి పోయినోడు తెస్తాను నేను, వాడి తెప్పించు. నాకు ఎందుకు నీ సులకాయ కోసేస్తాను నేను, నీ సులకాయ మొలిపించుకో మళ్ళీ. ఎవడరా నువ్వు? నీ అమ్మ మొగుడినిరా, నీ అమ్మ మొగుడినిరా. ఎరుపుకు నా కొడక, ప్రార్థనతో తగ్గేదేంద్రా? నువ్వు చదువుకున్నావు, బరిగొడ్లు కాసుకున్నావురా? ఒక రైతు పొలం వేసాడు, మన పురుగు బట్టి మొత్తం పోయింది. మరి ఆ ప్రార్థన చేసి ఆ పురుగులు పట్టకుండా చేయాలి కదా. నువ్వేం చెప్పి ఏం పిక్తావు? మరి మీ ఊర్లో పంట పొలాలు ఉన్నాయి కదా, రైతులు పురుగుల మందులు కొట్టి రారిపోయిన ఉన్నారు. తమ సమయానికి వర్షం పడి పంట పొలాలు నాశనం అయిపోయినా, మరి ఏసుకు ప్రార్థన చేసి రక్షించవచ్చు కదా. ఏం పిక్తున్నావు నువ్వు? చెప్పమ్మా. బాధ కాదమ్మా, నువ్వు ప్రార్థన చేస్తే పోతాయి అన్నావు కదా. మరి ఎన్ని సమస్యలే. నువ్వు హైదరాబాద్ కాదు, అడ్రస్ చెప్పు, నేను వస్తాను. నేను హైదరాబాద్ లో తిరిగాను, జాబ్ చేశాను. చెప్పు, చెప్పు, నీ అడ్రస్ చెప్పు, అసలే నీ అడ్రస్ చెప్పు. హైదరాబాద్ లో నేను వస్తాను, ఏ ఏరియా చెప్పు. చేసేస్తావా? అరే పక్కెళ్ళి ఆడుకోరా, ఎందుకురా ఇట్లాంటి సోది మాటలన్నీ. నువ్వు వేపిస్తే మేము వేసుకోవడానికి రెడీగా ఉండి, నువ్వు వస్తుంటే నువ్వు కొడుతుంటే మేము కొట్టించుకుంటాం, నువ్వు పొడిస్తే పొడిపించుకుంటాం.
ఉమ్. నేను ఆ టైప్ కాదు అబ్బా, నేను ఆ టైప్ కాదు. నా పేరే గుణపాల రాజు. గుణపాలు దింపడంలో నేను స్పెషలిస్ట్ ని, అందుకే నా పేరు గుణపాల రాజు అని పెట్టుకున్నా. నువ్వు పొడుస్తా అంతా ఏం బిక్తావు నువ్వు? ఓ పని చేయి, యేసు ప్రార్థన చేసి నా అడ్రస్, అసలు నేను ఎవరో ఇవన్నీ కనుక్కో, డీటెయిల్ చేసి ఇవన్నీ వద్దు, పక్కన పెడదాం. కాళ్ళు మొలిపించడం, చేసు మొలిపించడం ఇవన్నీ పక్కన పెడదాం. నేను ఎవరు నీకెందుకు అసలు? నేను ఫోన్ చేశాను, నాకు నీ నెంబర్ ఎవరు ఇచ్చారు? యేసుగాడికి ప్రార్థన చేసి నువ్వు కనుక్కో. ఆ యేసుగాడు కనుక నీకు చెప్తే ఖచ్చితంగా నేను కూడా రేపటి నుంచి క్రైస్తవ మతంలోకి వచ్చేస్తా. నువ్వు ప్రార్థన చేయి, నేను లైన్ లోనే ఉంటా. నీ యేసుగాడికి ప్రార్థన చేయి. యేసు లంజా కొడుకు అని తిట్టా, యేసు లంజా కొడుకు అని తిట్టా. ఏం చేస్తాడో జై, మేరీ లంజా అని తిట్టా. అందుకనే బైబిల్లో టైం అయిపోయింది. నువ్వు ఏం పీకుతావో యేసు లంజా కొడుకు చెప్పి నా ఆతులు పీకిచ్చు, మేరీ అనే లంజకి చెప్పి నా ఆతులు పీకిచ్చు. వాళ్ళిద్దరికి చెప్పు. యెహోవా అనే గాండు నా కొడుకు ఉన్నాడు రెండో వాడు, వాడికి చెప్పు. నువ్వే అన్నావు కదా కాళ్ళు చేతులు బాగా మొలిపిస్తున్నావు అని. నీ కాళ్ళు చెయ్యపోయింది అనుకో, ప్రార్థన చేస్తా, పక్కన పెట్టరా. అప్పుడు వచ్చి ప్రార్థన చేస్తా. ఎందుకు ఫోన్ చేసి నెంబర్ ఎవరు ఇచ్చారు చెప్పరా? ప్రార్థన చేసి లంజా కొడుకి అసలు నేను ఎవరు, ఎందుకు కాల్ చేశాను కనుక్కో ముందర. నువ్వు నీ గురించి నేనెంత టైం వేస్ట్ చేస్తాను రా? నువ్వు నీలాంటి వాళ్ళు అందరూ నాకు ఫోన్ చేసి టైం వేస్ట్ చేసుకుంటారు. నీ బొట్టు జ్ఞానోదయం కలిగిస్తారు. ప్రార్థనతో ఏది కాదురా, కష్టపడి పని చేసుకోవాలరా అని చెప్తున్నాను. అరే నీకు తెలుసో తెలీదు, నువ్వు చెప్పవసరంలా, నాకు అర్థమవుతుందా? నీకు తెలుసు, నీ బతుకు నీకు తెలుసు, నాకెందుకు ఫోన్ చేస్తావు? నేనంటే భయం పుట్టింది, నేనంటే వణుకు పుట్టింది, అందుకే చెప్పరా బాబు. ఇదంతా చూసి నేను భయపడిన గుద్ద మీద అంతా యేసుగాడు నేను, నీ దేవుడిని చూసే నేను భయపడను. నిన్ను చూసేందుకు నేను ఎందుకు భయపడతాను రా? భయపడినోడు అడ్రస్ చెప్పమ్మా, భయపడినోడు అడ్రస్. అదే చెప్తున్నాను, యేసుకు ప్రార్థన చేసి అసలు నేను ఎవరు, ఎందుకు కాల్ చేసి, నా అడ్రస్ ఏంది, అసలు నేను ఎక్కడుంటాను ఏం కనుక్కో. మరి ప్రార్థనతో ఇంతకు ముందు ఏమన్నావు? ప్రార్థనతో రోగాలు తగ్గుతాయి అన్నావు, ప్రార్థనతో అన్ని జరుగుతాయి అన్నావు. నేను అదే అడుగుతున్నా, ఏమడగట్లా. అసలు నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాను, ఏ ఊర్లో ఉన్నా, ఈ డీటెయిల్స్ అని ప్రార్థన చేసి కనుక్కో. సింపుల్. నువ్వు హైదరాబాద్ లో ఉండేవాడు కాదు, ఈ లోకల్ అని తెలుసు. ఈ లోకల్ నెంబర్ తీసుకుని ఫోన్, ఈ లోకల్ నెంబర్ తీసి ఫోన్ చేస్తున్నామని తెలుసు. నువ్వు కాదు, యేసుని వచ్చి స్వయంగా నీకు చెప్తే అప్పుడు నేను నా పేరు, నేను ఏ ఊర్లో ఉంటాను, ఎక్కడ ఉంటాను, అసలు ఎందుకు కాల్ చేశాను, ఎవరి నెంబర్ ఇచ్చారు ప్రార్థన చేసి కనుక్కో. ఇవన్నీ పక్కన పెడదాం. కాళ్ళు చేతులు మొలిపించడం, ఒట్టకాయలు మొలిపించడం పక్కన పెడదాం. నువ్వు కనుక్కో. మరి మగోడు అయితే నీ యేసు కూడా మగోడే. అరే ఇంద్రా బాబు, నీ యేసు కూడా మగోడే, మేరీ పతివ్రత అని ఒప్పుకుంటాను నేను. నువ్వు ఎప్పటిదాకా టైం కావాలి చెప్పు? నీకు ఎప్పటిదాకా టైం కావాలి? టైం తీసుకో. నేను టైం తీసుకుంటాను, నువ్వు అడ్రస్ అయితే వచ్చి కలిసి చెప్తాను అనమాట. అడ్రస్ కలవాలా? ఎందుకు? ఏం దిక్తావని కాదు, నేను కలిసిన తర్వాతగా తెలిసేది నీకు. నేను కలిసిన తర్వాతగా తెలిసేది. అబ్బా అమ్మ, సినిమాలు బాగా చూస్తావు అనమాట. అట్టయితే సినిమాలు బాగా చూస్తావు అనమాట. నీకు కూడా బాగా చూపిస్తా. అబ్బో, మరి కనుక్కో, అడ్రస్ కనుక్కో. నీ ప్రార్థన చేసి లేకపోతే యేసుగాడు నా దగ్గర పంపించు, నేను చూస్తాను సంగతి. నీకు దమ్ము లేదా అడ్రస్ అవడానికి? నీకు దమ్ము లేదా? దమ్ము అన్న రొమ్ము తీరగా తీసుకొని మాట్లాడుతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తే తగ్గుద్దన్న ముందర ప్రార్థన సంగతి ఎందుకు చెప్పు? ఆ ప్రార్థన సంగతి తర్వాలే. నీకు దమ్ముంటే నువ్వు అడ్రస్ చెప్పు, నేను అడ్రస్ చెప్తాను. పిన్ టు పిన్ చెప్తాను. నేను చెప్తాను. నీకు దమ్ముంటేరా? అరే బాబు ఎన్రా చెప్తున్నా. నా పేరు గోపి, నేను హైదరాబాద్ లో ఉంటాను. మాది ప్రగతి నగర్, ఆపోజిట్ జేఎన్టీసీ, కుక్కడపల్లి, హైదరాబాద్ 5,72,000. రికార్డ్ చేసుకో, మళ్ళీ కావాలని చెప్తాను. నేను ఇలాంటి క్రైస్తవ మతంలోని మూఢాచారాలను ఏరేయటానికే నీ నెంబర్ నాకు ఇచ్చారు. ప్రార్థనతో అన్ని తగ్గిస్తానంటున్నాడు ఈ కుర్రోడు. ఈ విశ్వాసం బాగా ఎక్కువ ఉంది, మీరు ఒకసారి మాట్లాడండి అంటే నెంబర్ తీసుకున్నా. అసలు నీ విశ్వాసం ఏందో ఇప్పుడు చెప్పు. నువ్వు ప్రార్థన చేస్తే తగ్గుద్ది అన్నావు, మరి నా అడ్రస్, నా ఫోన్ నెంబరు, మరి ఇంక నేను ఎక్కడ ఉంటానా ఎన్ని డీటెయిల్స్ కనుక్కోలేకపోయి నా నోటితో నేను చెప్పించావు. నేను అనేది ఏంటంటే, నీ కాలు చెయ్యపోయింది అనుకో, వచ్చి ప్రార్థన చేస్తా వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నా మడ్డ మూడు లేక నా మడ్డ లేకవట్లేదు, మరి ప్రార్థన చేయలేకు చూద్దా? మూడు లేదు, ఉన్నది పోద్ది. ఎందుకు అంటే యేసు ఉన్నదే పోగొడతాడా? ఉన్నది పోద్ది. నీకు ఎందుకు పోద్ది? ఎందుకు పోద్ది? నేను బియ్యపు చూస్తే నాకు 3 వస్తుంది, యేసుకు ప్రార్థన చేస్తే నాకు 3 రాదు. నాకు బ్లూ ఫిల్మ్ చూస్తే 3 వస్తుంది నాకు. చూసి చేత్తో కొట్టుకుంటాను నేను. నేను అదే అడుగుతున్నా. నువ్వు ప్రార్థన చేసి నాకు ఊపు తెప్పించావు అనుకో, నిజంగా యేసు ఉన్నాడని నేను ఒప్పుకుంటాను. అవునా? నేను ఇప్పుడు 2 పాయింట్లు అడిగా నిన్ను.
బాబు నా అడ్రస్ కనుక్కోవాల్సింది ఎవరు, నా పేరేంటి కనుక్కోమని, నీ వల్ల కాలేదు. నేను రెండో పాయింట్ ఏం చెప్పాను, నాకు 3 వస్తుందిరా బాబు 3 తెప్పించు అన్న, అది నీ వల్ల కావట్లేదు. మరి ప్రార్థనతో ఇంక నువ్వేం చేయగలవు చెప్పు, నువ్వు ప్రార్థనతో ఇంకేం చేయగలవు? సరేలే మేమేం చేయలేవు, నువ్వేం చేస్తావు చెప్పు పోనీ. మరి యేసు లంజా కొడుకు ఒప్పుకో, నువ్వు ఇంక లెక్కన ఏందే మేరీ లంజా యేసు లంజా కొడుకు ఒప్పుకో. అడ్డమైన నా కొడుకులు అందరూ ఫోన్ చేసి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఇప్పుడు మేరీ అనేది, అరే ఏంట్రా బాబు, మేరీ అనేది మొగుడుతో కడుపు చేయించుకోకుండా ఎనరా ఏందిరా ఎవడరా నువ్వు యేసు లంజా కొడుకు మేరీ లంజా అంటే కాదంటావేంట్రా నువ్వు? నా ఇష్టంరా. అరే నీకు కాలు చెయ్య ఎక్కడైనా పడిపోయిన రోజు ఎవడన్నా నరికేసినప్పుడు ఎవడన్నా తీసేసినప్పుడు ప్రార్థన చేస్తారా? నేను అదే చెప్తున్నాను నీకు. మడ్డలు ఎగట్లేదు అంటే ప్రార్థన చేయలేకపోతున్నావు. మరి ఆ రోజు పడిపోయిన ఇప్పుడు నాకు నమ్మకం కలగాలి కదా. నీకు పెరాలసిస్ వచ్చి మొత్తం అన్ని పడిపోయినాయి అనుకో, ప్రార్థన చేస్తారా? పెరాలసిస్ వచ్చి పడిపోవటం అంటే మా హిందూ ధర్మం ప్రకారం మాకు రావాలని మేము ఉంటే అప్పుడు వచ్చింది మాకు. అది ఉప్పు లైన్ లోకి వచ్చావు నువ్వు, ఒక మతోన్మాదు. మతోన్మాది అంటే నీకే అర్థమవుతుంది ఏంటది, నువ్వు మతోన్మాదివి కాదా? యేసు మీద దూషిస్తున్నావు అంటే ఇప్పుడు అరే క్లారిటీగా నీ మాట వచ్చింది. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు ఆర్ఎస్ఎస్ నాయకుడువా లేకపోతే ఏంటి? అబ్బో ఏమి తెలియని ఎర్రి పప్పలు. నాది గోపి సనాతన సేన అని యూట్యూబ్ ఛానల్ చూసుకోరా. ఏంటే గోపి సనాతన సేన అని యూట్యూబ్ ఛానల్ ఉంటే చూసుకో. నేను ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాకేం సంబంధం రా? నా ఛానల్ చూసి నాకు ఫోన్ చేశారా నువ్వు గొట్టం? నా కొడక నీదేం ఛానల్ రోయ్? నీదేం ఛానల్? నేను నా ఛానల్లో నీ గురించి పెడతాను. నువ్వేదో చేస్తాను చిందుతాను అంటున్నావు కదా. ఒక మాట రా, నా ఫోన్ నెంబర్ ఇదేరా. నీకు గుద్దలో దమ్మున్నోళ్ళు ఎవడైనా నాకు కాల్ చేసి యేసు దేవుడు అని నిరూపిస్తే బైబిల్ నేను తీసి నేను కొన్ని వచనాలు చూపిస్తా. నీకు పెళ్లి అయింది కదా, నీ పెళ్ళం చేత చదివించా వచనాలు. మరి నేను యేసు దేవుడు ఒప్పుకుంటా. నీకు నీ పిల్లలు ఏదైనా పక్కన చదవడానికి నాకు. హలో, బైబిల్లోంచి కొన్ని వచనాలు చదువుతాను నేను, పరిశుద్ధ గ్రంథంలోంచి. అరే నేను ఒకటి చెప్తాను, నాకు బీపీ తెప్పించుకో. నేను బైబిల్లోంచి పరిశుద్ధ గ్రంథం ఎందుకురా మరి, బైబిల్లోంచి పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని వాక్యాలు ఉన్నవాడు టాబ్లెట్లు వేసుకోవాలి కదరా. ఎందుకు బీపీ తగ్గాలని చెప్పి ప్రార్థన చేయి నువ్వు యేసుగాడికి. అరే నా యేసుగాడికి కాదురా, నువ్వు ఎవరు మొక్కుతున్నావు వాళ్ళకి మొక్కరా బీపీ తగ్గాలని. నేను బీపీ తగ్గాలంటే బీపీ నేను చెప్పేది బీపీ తగ్గిస్తలేరా మీ ఏంట్రా? మా బీపీ తగ్గాలి మేము టాబ్లెట్ వేసుకున్నా ప్రార్థన చేసుకుంటాం నీలాగా ఎరుపు. కానీ అరే పిచ్చి పిచ్చి డ్రామాలు చేసి తోలు తీసేస్తా నా కొడక. మేరీ లంజరా దాంటోల్ది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని వచనాలు చదివి వినిపిస్తా నేను. అరే నీకు ఫ్యామిలీ ఉందా? జింక పిల్లలు జింక పిల్లలు గడ్డిలో ఎగురుతున్న కమల పిల్లలు లాగున్నాయి. నీ తాళ వృక్షాలు తిన్నదానిని ఈయన పరమగీతం 7:7 నువ్వు తాటి చెట్లకు నిటారుగున్నావు, నీ సళ్ళు గెలలాగున్నాయి. పరిశుద్ధ గ్రంథము. పరమగీతం 7 తాటి చెట్టు మీద ఎక్కుదాం అనుకున్న దాని పొగాలు పట్టుకుందా, నీ సళ్ళు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. నేను చెప్పేది ఫస్ట్. అరే నా కొడక ఏంద్రా ఈ మాటలు? వీ హ్యావ్ లిటిల్ సిస్టర్, పరమగీతం 8:8 వీ హ్యావ్ లిటిల్ సిస్టర్ హీ హాస్ నో బ్రెస్ట్. నాకు చిన్న చెల్లెలు ఉంది, దానికి సళ్ళు రాలేదని చెప్తున్నాడు. బైబిల్ గ్రంథం ఏంట్రా ఇది? నహోము 3 అధ్యాయం. అరే ఏంట్రా నహోము 3 అధ్యాయం 5వ వచనం. అరే నువ్వు చెప్పు, నేను చెప్పింది వినరా. అరే నహోము 3 అధ్యాయం 5వ వచనం. నేను చెప్పింది వినరా. సైన్యములకు యెహోవా నువ్వు చేసినట్టుగా జాగ్రత్తను బట్టి నీ మానవు జనములకు చూపిస్తాను, ఈ చీర కొమ్ములకు ఎత్తి నీ మానవుని చూపిస్తానన్నాడు. అరే ఫోన్ పెట్టకుండా బాబు కళ్ళు పేసుకోవటం ఇవన్నీ గుద్ద నాకటం మాట్లాడే దమ్ము లేదా నీకు బైబిల్ గురించి? అరే నువ్వు ఫస్ట్ మాట్లాడే దమ్ము లేదా? మామూలుగా పుట్టవు అడ్డంగా పుట్టవారా? నేను అడిగిన సమాధానం చెప్పరా, బైబిల్ గురించి ఎందుకురా? ప్రార్థన చేస్తా అన్నావు కదా, బైబిల్లో వచ్చినా చెప్పి సళ్ళు పేసుకుంటాం గుద్ద నాకటం పువ్వు తెంగటం ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయిరా బాబు. తట్టుకోలేక కింద ఎవడో పుట్టాడంట, మరి అదేంట్రా? ఏంటది? ఆ మాత్రం కూడా కంట్రోల్ చేసుకోలేరా? ఏంటి కంట్రోల్? ఏంటది? మీ దాంట్లో ఉంటది కదా, మీ దాంట్లో ఉంటది కదరా, మీ దాంట్లో ఉంటది కదరా, మీ దాంట్లో ఉంటదరా. ఏముంది? ఆ మాత్రం తెలియనోడు నువ్వు నాకు ఫోన్ చేయడం ఏందిరా? ఫస్ట్ నువ్వు ఫస్ట్ కడుక్కోరా, నువ్వు కడుక్కున్న తర్వాత రారా. వేస్ట్ నా కొడక. కడుక్కో కడుక్కో మంచిగా కడుక్కో. ఫస్ట్ నీ పెళ్ళానికి ఎవరా ఫోను? సాగరా
ఏంది ఒరే సాగర్, నీ పెళ్ళానికి ఇస్తే నేను ఎన్ని పెళ్ళం గిల్లం అన్నావంటే ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? పరిశుద్ధ గ్రంథంలో వచ్చినా చదువుదాం ఒకసారి. నీ పెళ్ళాం నువ్వు ఎవడరా నువ్వు? నీ అమ్మ మొగుడురా, నీ అమ్మ మొగుడిని. అవునా? నాకు తెలియదు ఎప్పుడు దాకా. పెళ్ళానికి ఫోన్ అంటే నకరాలు తెంగుతున్నావు ఏంద్రా లంజోడక? పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తే మీద పెట్టి యేసు లంజా కొడుకు మేరీ లంజా కాదని ప్రూవ్ చేయరా నువ్వు? నీ అమ్మ నా కొడకానే. నీకు లేదా అమ్మ? కాదు, పరిశుద్ధ గ్రంథం బైబుల్ ఇన్ని బూతులు పెట్టుకొని పరిశుద్ధ గ్రంథం అని ఎలా అంటారు? మీకు బూతులు ఏమున్నాయి చెప్పు. భగవద్గీతలో భగవద్గీతలో ఏ బూతులు ఉన్నాయో మీరు పరమగీతంలో బూతులు ఉన్నాయి, సళ్ళు పెంచుకోవడం అన్ని ఉన్నాయి పరమగీతంలో. నీదంతా కాదురా, నేరుగా కలుసుకున్నారా, నేరుగా మాట్లాడుకున్నారా? ఏం చెప్తావు? నాకు నీ అమ్మ నేరుగా కలుసుకుందా ఉంటావు ఇంద్ర నా కొడకాని. ఏం మా ఆయన పుట్టినవేంది నువ్వు? నా కొడక నా కొడక కొడుకు మరి పరమగీత బూతులు చెప్పమంటే మాట్లాడే. అవునరా, వెళ్ళి నా కొడక నువ్వు కూడా అదే మరి నేను అదే మాట నిన్ను అనాలా? నీ మొగుడు నువ్వు అన్నట్టు నేను అనొచ్చా? పెళ్ళానన్నావు, పెళ్ళాన్ని ఎందుకు తీస్తున్నారా? స్కేల్ లో ఉన్న బూతులు ఎన్ని ఉన్నాయి ఈ పరమగీతంలో? బూతులు ఉన్నాయి. ఏం బూతులు కనబడ్డాయి నీకు? చదువుతాయి. అరే అరే లైన్ లో ఉంటాను, లైన్ లో చెప్పు తీసుకుందంతా చెత్త నా కొడక సాగర్ వీటర్ అన్నావు అంటే. ఇలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రజల్లోకి మేరీని కొట్టు. కాదు కానీ మీరందరు పెద్ద భగవద్గీత కోసుకుంటారు. మరి మీరు భగవద్గీతలకి చూపించు, భగవద్గీత తప్పుందో చూపించు. మీ బతికే తప్పు బతుకురా, మీ బతికే తప్పు బతుకు. ఫోన్లు చేసి ఇట్లా చేయడమే, ఫోన్లు చేసి పరిశుద్ధాత్మక ఆదర్శంగా మీరు తీసుకుంటారా? మేరీని ఆదర్శంగా మీరు తీసుకుంటారు? మీ ఇంట్లో ఆడవాళ్ళు తీసుకుంటారు మేరీని ఆదర్శంగా? పక్కన వేరే వాడితో కడుపు చేయించుకుంది, పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుంది. క్రిస్టియన్లు ఆడవాళ్ళని ఎవరు కడుపు చేయించుకుంటారు? మేరీ కడుపు చేయించుకున్నాడు చెప్పండి మీరు. ఆదర్శంగా ఎవరు తీసుకుంటారు? నీకు దమ్ము తీసుకొని మాట్లాడు. ఎక్కడికి రమ్మంటా చెప్పరా, వస్తాను నేను. అరే నువ్వు భగవద్గీతలో బూతులు ఉన్నాయన్నా, ఏంటి ఆ బూతులు చెప్పు, నేను తెలుసుకుంటాను రా. ఏంది? నేను భగవద్గీతలో బూతులు ఉన్నాయి అన్నావు కదా, ఏ అధ్యాయంలో ఉన్నాయి, ఏ శ్లోకంలో ఉన్నాయి చెప్పు, నేను తీసి చదువుతాను ఇప్పుడు. ఆ మాత్రం తెలియని వేసిన కొడుకు మరి బైబుల్లో బూతులు ఉన్నాయని తెలియదా? ఇప్పుడు సళ్ళు పేసుకుంటూ ఉంది, గుద్ద నాకటం ఉంది. తెలియపోతే సళ్ళు పేసుకుంటాము, గుద్ద నాకటము, పూకు తెంగటం ఇవన్నీ బైబుల్లో ఉన్నాయిరా. మరి ఈ సంగతి ఏం చేద్దాం చెప్పు? ఒరే వేస్ట్ గా, నీకు దమ్ముంటే బైబుల్ వేస్ట్, మేం కాదురా బైబుల్ వేస్ట్. నేరుగా రారా, రావాలి. నేను పెళ్ళాను పడుకో పెడతాం ఇంద్ర, నేరుగా వస్తే నేరుగురా అంటున్నా. సబ్జెక్ట్ మాట్లాడరా అంటే బూతులు మాట్లాడతావు ఇంద్ర, బూతు నా కొడక అని. అరే బూతులు మాట్లాడింది ఎవర్రా? నేను బూతులు మాట్లాడుతున్నా, సళ్ళు పెంచుకోవటం, లంగాలెట్టి చూపించటం, నేను బూతులు మాట్లాడాలని చెప్పి బైబుల్లో. హలో హలో, అసలు మీరు మాకు ఫోన్ చేయాల్సినంత అవసరం మీకేంటి? మీరెవరు? మేము మీకు తెలుసా? ఏమేం బరాబర్ 100 చేస్తాం రా బాయ్, 100 చేస్తాం. నీకెన్ని వస్తుంది చెప్పు? మాట్లాడక ఒక్క మాట చీరుతా. హలో హలో, ఎవరండి? ఇందాక నాకు ఫోన్ చేశారండి ఎవరో, మరి ఎవరండి? గోపి గారేనండి. నా పేరు గుణపాల్ రాజు అండి. గుణపాల్ రాజా? అవునండి. ప్రార్థనతో ఏం చేస్తారు సార్ మీరు? అమాయకులైన పాస్టర్లకు ఫోన్ చేసి అన్ని యూట్యూబ్ లో పెట్టుకుని పబ్బం గడిపేవాళ్ళు కదండి. మరి మిగతా ఫోన్లు వచ్చినప్పుడు ఎత్తాలి కదండి. మీరు ఎంత మొగోళ్ళు రేపు పొద్దున్న స్టేషన్ లో కంప్లైంట్ చేస్తానండి. ఇదే నంబర్ తోటి, ఇదే నంబర్ తో చేస్తాను. నువ్వు మాట్లాడిన మాటలో నువ్వు తిట్టిన తిట్లు అన్నిటికి. నీ పెళ్ళం దెంగేమంది మరి ఆ మాట చెప్పవా? పోలీస్ స్టేషన్ నేను వస్తా. ఎక్కడికి రావాలి చెప్పు? పోలీస్ స్టేషన్ రేపు పొద్దునే వస్తా. రేపు 10ంటికి వెళ్ళరా? ఎక్కడికి అడ్రస్ చెప్పు. భీమవరం పెనుమంట్ర మండల, మాముడూరు నది పెనుమంట్ర మండలానికి రేపు పొద్దున 10ంటికి రా. 10ంటికి వస్తాను. నువ్వు మగోడు అయితే రా. అరే నీ అమ్మ రానని అనలేదు కదా. మరి నువ్వు ఎందుకు బూతులు తిడుతున్నారా? ఎవరు తిడతలేదా? ఎందుకంటారా? నువ్వు తిడతలేదా?
అరే ఏంటి సంస్కారం లేకోకుండా నీ భక్తి ఇదే సంస్కారం నేర్పిందా? నీ భక్తి ఇదేనా సంస్కారం నేర్పింది? అరే మీ భక్తి ఇదేనా సంస్కారం నేర్పింది? నీ పెళ్ళం నన్ను దెంగేమంది. అవును, నీ పెళ్ళాన్ని నేను ఒక్క మాట లేదు. అదేనా నీ బైబిల్ సంస్కృతి? అదేనా మగవాళ్ళని పట్టుకుని నువ్వు అన్నావు నీ పిల్లాన్ని పంపుతానన్నావు. నా దగ్గర రికార్డింగ్ ఉంది, నా దగ్గర రికార్డింగ్ ఉంది. నువ్వు యూట్యూబ్ ఛానల్ మూసుకుంటావో లేకపోతే ఏం చేసుకుంటావో, నీ వెనకాల ఎవడున్నాడో ఏందో రేపొద్దు తెలుసుకుందాం. ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తాలా, నువ్వు ఎవరు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తాలా? అర్థమవుతుందా? ఏమి కామెడీ చేస్తున్నారో నువ్వు. నాకు ఎవడు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ ఎత్తాలా? అంతే తప్ప నేను ఎందుకు ఇదిగో ఓ మాట మాట్లాడుకుందాం, సీరియస్ గా మాట్లాడుకుందాం. జోక్ ఎందుకు? నీతో నాకు జోక్ బాగుపడితే మా చుట్టాను జోక్ గా మాట్లాడతానికి. అసలు నా బామర్ది ఉండే అర్హత కూడా నీకు లేదు, కానీ సీరియస్ గా మాట్లాడుకుందాం. క్రైస్తవులు అంటే నాకు అసహ్యం అసలు. నీకు అసహ్యం అంటే నేను ప్రేమిస్తా, మిమ్మల్ని ప్రేమిస్తా. ఎందుకంటే యేసు ప్రేమించాడు కాబట్టి. నువ్వు ఎక్కడికి రమ్మంటావు? నన్ను ఎక్కడికి రమ్మంటావు? రేపొద్దున రా, హైదరాబాద్ రా. నువ్వు నల్గొండ వస్తావా? నువ్వు ఒరే బాబు నాకేం పని రా, నువ్వు హైదరాబాద్ వస్తాను రా. మరి నాకెందుకు ఫోన్ చేసావు? నా నెంబర్ తీసుకుని నీకేం అవసరం? నువ్వు ప్రార్థనతో రోగాలు తగ్గిస్తున్నావు, అందుకే ఫోన్ చేశాను. నా నెంబర్ తీసుకుని నువ్వు ఫోన్ చేయవలసిన అవసరం ఏముంది? రోగాలు తగ్గిస్తావు, తగ్గించవా? నువ్వు ప్రార్థనకి వెళ్ళి ఓడువా? అవును, ప్రార్థనకి వెళ్ళాను. నా కాలు నొప్పి తగ్గాలని వెళ్ళా, నాకు తగ్గలేదు. నువ్వు ప్రార్థనకి వెళ్ళావా బాబు? నువ్వు ప్రార్థనకి వెళ్ళవా చెప్పు. నువ్వు ప్రార్థనకి వెళ్ళవా ఎప్పుడైనా? మరి నువ్వు ప్రార్థనకి వెళ్ళినప్పుడు యూట్యూబ్ లో అమాయకులైన నువ్వు ఎందుకు వెళ్ళావు అడుగు. మరి నువ్వు అడగాలి, నువ్వు అడగకుండా అమాయకులైన పాస్టర్లు రికార్డింగ్లు పెట్టుకుని సొమ్ము చేసుకునేవాడు నువ్వు యూట్యూబ్ లో పెట్టుకుంటావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అమాయకులు ఎవడరా? పాస్టర్లు చిన్నపిల్లల్ని రేప్ చేసేవాళ్ళు, 5వ తరగతి అమ్మాయిని రేప్ చేసేవాళ్ళు, దశమ భాగాలు దెంగి తినేవాళ్ళు, కోట్ల రూపాయలు సంపాదించుకున్న పాస్టర్లు అంతా అమ్మాయి. కలర్ సతీష్ అమాయకుడు అంటారా? ఏం మాట్లాడుతున్నావురా? కలర్ సతీష్ అమాయకుడా? కోట్ల రూపాయలు సంపాదించాడు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ కోట్ల రూపాయలు సంపాదించాడు. అమాయకుడా? ఏం మాట్లాడుతున్నావురా? మరి అరే అన్నావా? నీకు మామూలుగా ఉండదు. నీ సంస్కారం ఇదేనా? ఓహో, మీరందరూ ఎలా కొంటారా? లంచా కొడుకు మేరీ లంజరా. మీరందరూ ఎలా కొంటారా? ఉంటాను రా. నేరుగా రారా. నేను ఒకటి చెప్తున్నా, నీకు గనక మాట్లాడే దమ్ముంటే బైబిల్లో పిన్ టు పిన్ నేను వివరిస్తాను. ఫేస్ టు ఫేస్ కూర్చున్నావు, నేను చెప్పిన అడ్రస్ కి రా. పని చేయి, వస్తావా? కంపల్సరీగా వస్తాను. నువ్వు కార్ బుక్ చేయి, హైదరాబాద్ నుంచి కార్ బుక్ చేయి, వస్తాను నేను. ఏంది? నువ్వు కార్ బుక్ చేయరా బాబు. హైదరాబాద్ నుంచి నువ్వు ఎక్కడున్నావు అక్కడికి బుక్ చేయి కార్. నేను వచ్చి రాకపోతే అడుగప్పుడు నన్ను. కారు కూడా లేదా? ఇంత బిల్డప్ ఇస్తున్నావు ఫోన్ చేసి. ఎందుకు ఫోన్ పెట్టేస్తావు? ఎందుకు ఇప్పుడు నేను కష్టపడి మనిషే బతికే మనిషిని తీసుకొని ప్రార్థనతో రోగాలు తగ్గిస్తాను మోసం చేసేవాడిని కాదు. అర్థమైందా? నేను ఏ రోజు పని చేసుకొని బతికే మనిషిని రా. నాకు కార్ లేదు, ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు. మరి ఒప్పుకుంటాను. అడ్రస్ ఫేకా? ఇందాక అడ్రస్ లేని చెప్పు. ఫేకా? ఇల్లు లేదు, ఏమీ లేదు, చెట్టు కింద మొత్తం ఫేకా? సొంత ఇల్లు కాదురా బాబు, నేను అద్దెంట్లో రా బాబు. మరి అద్దె కట్టుకునే డబ్బులు 7,000 రూపాయలు నా ఇల్లు అద్దె. మరి 7,000 కట్టుకుని వాడు కారు మాట్లాడుతుండ్రా. నల్గొండరా నేను చెప్తున్నాను. నల్గొండ ఇస్తాడా నాకు డబ్బులు? డీజిల్ కి ఎవడిస్తాడు నాకు? నాకెందుకు ఫోన్ చేసావా? నాకెందుకు ఫోన్ చేసావు? నాకెందుకు ఫోన్? నేను నిజంగా చెప్తున్నా, నువ్వు నీ మాట మీద నువ్వు కరెక్ట్ గా నిలబడి అయితే రేపు ఇప్పుడు కూడా రాసి చూడు, మాట అని రాసి దాని మీద నిలబడ్డాను చూడు. ఇట్లా నీకు కావాలంటే ఫోటో కూడా పంపిస్తా. మాట మీద నిలబడ్డాను చూడు. ఎవరో కింద మాట అని రాసి దాని మీద నిలబడి ఉన్నా నేను. తెలుసా నీకు? ఎవరు? నేను మాట మీద నిలబడే మనిషిని. ఇప్పుడే చూడు, మాట మీద నిలబడి స్టేషన్ కి రా రేపొద్దున. నువ్వు అంటున్నావు కదా నా భార్య తిట్టింది అంటున్నావు కదా. నా భార్య హిందువు, నా బావలు హిందువు, నా బావలు హిందువు. నా బావలో ఒకడు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాడు. కరెక్ట్ గా నల్గొండ వచ్చిన తర్వాత అర్థమవుతుంది నీకు. అర్థమైందా? నల్గొండరా
అదే 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 మీ ఆవిడ హిందువు, నువ్వు క్రిస్టియనా? మీకు మెంటల్ అని నాకు తెలియదండి, సారీ అండి, పాపం మైండ్ చెడిపోవాలి. ఇప్పుడు నేను నల్గొండలో ఉన్నాను, ఎక్కడికి రావాలి చెప్పు, అడ్రస్, ఇంటి అడ్రస్ చెప్పు నీది. మీరు నల్గొండలో ఉన్నారని గ్యారంటీ ఏంటి? ఏమండి మీకు ఎందుకండి, ఆయనకి ఇవ్వండి, సాగర్ గారికి ఇవ్వండి, మాట్లాడతాను నేను, ప్రేమపూర్వకంగా మాట్లాడదామంటే మీరు వస్తారు మధ్యలో. మీతో మాకు కూడా మాట్లాడాలనిపించింది అందుకే. ఇప్పుడు మీరు ఎందుకండి, సాగర్ గారికి ఇవ్వండి, నేను మాట్లాడతాను. నల్గొండ రమ్మన్నాడు, రేపు పొద్దున ఎలా రావాలి అడ్రస్ కనుక్కోవాలి కదా. ఎలా ఏంటండి, నల్గొండకి ఎట్లా రావాలో మీకు తెలీదా? నేను చెప్పను అడ్రస్. తెలియకనే అడుగుతున్నాను, చెప్పండి. నల్గొండ మాదే అండి. ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే ఏ బస్ ఎక్కాలో కూడా చెప్తాను. నేను హైదరాబాద్ లో ఉన్నానండి ప్రెజెంట్. హైదరాబాద్ నుంచి ఇప్పుడు కాదండి, ఇప్పుడు అవసరం నాకేం అవసరం లేదు కదా, సాగర్ గారి అవసరం కాబట్టి సాగర్ గారిని హైదరాబాద్ రమ్మనండి, ఈజీ కదా. ఇంకా సాగర్ గారికి మీతో అవసరం లేదండి. టికెట్ బుక్ చేస్తాను నేను, ఇప్పుడు టికెట్ బుక్ చేయమంటే ఇప్పుడు చేసేస్తానండి, మీకు స్క్రీన్ షాట్ కూడా తీసి పెడతాను నేను, టికెట్ బుక్ చేసి. సాగర్ గారిని రమ్మనండి హైదరాబాద్ మరి రేపు పొద్దున. సాగర్ గారిని హైదరాబాద్ రమ్మనండి, కూర్చొని మాట్లాడుకుందాం హైదరాబాద్ లో. మీతో కూర్చొని మాట్లాడాల్సినంత అవసరం మాకు లేదు. కాకపోతే ఏంటంటే బైబిల్ గురించి అండి, నేను ఇప్పుడు మీరు మా దగ్గర అప్పు తీసుకోలేదు, మేము మీ దగ్గర అప్పు తీసుకోలేదు. బైబిల్ అనేది ఒక పుస్తకము, దీని గురించి డిస్కస్ చేద్దామని చెప్పి నా డౌట్ లోనే కొన్ని ఆయన చెప్తాడని చెప్పి నేను కాల్ చేశాను. మరి కాల్ చేసినప్పుడు కాదు, నువ్వు ఒక మాట సాగర్, ఆగా ఒక నిమిషం ఆగు సాగర్, నువ్వు అమ్మాయిలాగా మాట్లాడుతున్నావా లేకపోతే నీకు రెండు టోన్లు ఉన్నాయా, లేకపోతే ఎవరు మాట్లాడారు నాకు క్లారిటీ ఇవ్వు. ఎందుకంటే ఇద్దరు టక్కన అక్కడ చేంజ్ అవ్వట్లేదు, ఒకటే వాయిస్ మార్చినట్టు అనిపించట్లేదు నాకు, ఒకళ్ళే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మరి నీవు దైవ దృష్టి కలిగిన వాడు కదా, నీ దైవ దృష్టితోటి నీవు తెలుసుకొనుము, నువ్వు అర్చన చేసి దైవ దృష్టితో తెలుసుకోమను. కాదు నువ్వు రావచ్చు కదా, నువ్వు రావచ్చు కదా హైదరాబాద్. నేను ఒకటి చెప్తున్నా విను, నల్గొండరా, నువ్వు సనాతన ధర్మం అంటున్నావు. ఎవరు చెప్పాడు? నేను సనాతన ధర్మం పేరు పెట్టుకున్నంత మాత్రం సనాతన ధర్మం అయిపోద్దా? అదే చెప్తా ఫస్ట్ చెప్పేది విను బాబు. ఇప్పుడు నేను కొండయ్య అని పేరు పెట్టుకుంటాను, అది కొండ అయిపోద్దా? పెంటయ్య అని పేరు పెట్టుకుంటాను, నేను పెంట అయిపోతాను. నేను పేరు పెట్టుకున్నంత మాత్రం అవరు కదా. నువ్వు ఎవరైనా కావచ్చు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, నా బావలు హిందువే, దాంట్లో ఒక ఆయన RSS లో చేస్తాడు. నువ్వు నల్గొండ సంబంధం లేదు స్వామి, నీకు సంబంధం లేకపోవచ్చు, కానీ నువ్వు రేపొద్దున నల్గొండ వస్తున్నావు కాబట్టి అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకో. ఇప్పుడు నేను ఒకటే మాట, నీకు టికెట్ నేను బుక్ చేస్తా హైదరాబాద్ కి 14వ తారీఖున, కూర్చొని అందరం మాట్లాడుకుందాం. ఎందుకు? నువ్వు బైబిల్ పట్టుకోని రా, ఇద్దరం డిస్కస్ చేద్దాం. బైబిల్ భూత గ్రంథం అని నేను నిరూపిస్తాను, లేదు దైవ గ్రంథం నిరూపించు. నువ్వు గనక దైవ గ్రంథం నిరూపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేము క్రైస్తవులుగా మారిపోతాం. లేదు భూత గ్రంథం అన్నావు అనుకో, కాదు మెదలకుండా వెళ్ళిపో, మాకు ఏం లేదు అబ్జెక్షన్, వెళ్ళిపోవచ్చు. ఓ పని చేయి, నువ్వు పని చేయి, మీరు ఎంతమంది వస్తారో చెప్పు, టికెట్లు నేను బుక్ చేస్తాను, పలానా ఏరియాకి రండి, డిస్కషన్ పెట్టుకుందాం. నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. కాదు ఇప్పుడు నువ్వు ఒక్కడురా, నేను ఒక్కడిని వస్తాను. హైదరాబాద్ రా. మరి హైదరాబాద్ ఎందుకు? నేను చెప్పిన నువ్వేం పని చేస్తావు చెప్పు, నువ్వేం పని చేస్తావు? ఫస్ట్ ఫోన్ చేసింది ఎవరు? నువ్వేం పని చేస్తావు చెప్పయ్యా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఫస్ట్ ఏమన్నావు? నువ్వు నల్గొండ చూసుకుందాం. నేను రానయ్య నల్గొండ, నాకు పనులు ఉంటాయి అని చెప్పి నేను అన్నాను. అవును, నువ్వు హైదరాబాద్ అన్నావు కాబట్టి నల్గొండ దగ్గరలో నల్గొండ వస్తా, నన్ను రమ్మన్నా కాబట్టి నేను తిరిగి రమ్మన్నా, నాకు అసలు అవసరమే లేదు. నేను నిన్ను ఒకటే అడుగుతున్నా, బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటున్నారు అందరూ, భూత గ్రంథం అంటున్నాను నేను. ఎవరైనా పరిశుద్ధ గ్రంథం నిరూపిస్తే నా ఛానల్ మూసేసి నేను క్రైస్తవుడిగా మారిపోతాను. నేను చెప్పేది వినేది చెప్పు. అది పరిశుద్ధ గ్రంథం, చాలా ఎదవలను కూడా మార్చిన గ్రంథం. వాళ్ళు కాదు ఒక నిమిషం, పరిశుద్ధ గ్రంథం అని నువ్వు మాట తప్పకూడదు. మళ్ళీ నేను మాట తప్పను, నువ్వురా. నేను కొన్ని వచనాలు చూపిస్తాను, అవి చదవాలి. మరి నువ్వు నేను కొన్ని వచనాలు చూపిస్తాను, అవి చదవాలి. నువ్వు నేను చెప్పిన వచనాలు నేను చూపిస్తాను, నువ్వు చదవాలి. మరి ఓకే చేద్దాం. ఇప్పుడు నేను ఇప్పుడే మాట్లాడుకుందాం. నేను కొన్ని వచనాలు కాదు, నేరుగా మాట్లాడుకుందాం, లైవ్ లో పెట్టుకుందాం. యూట్యూబ్ ఛానల్ నాది, నాకు యూట్యూబ్ ఛానల్. అరే ఏం బాబు నువ్వేనో, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, లింక్ పంపిస్తాను, దాన్ని పట్టుకొని వచ్చి ఇద్దరం లైవ్ లో మాట్లాడుకుందాం. నీకు రూపాయి ఖర్చు లేదు, నాకు రూపాయి ఖర్చు లేదు. అబ్బాయి నేరుగా మాట్లాడుకుంటేనే తెలుస్తుంది. నువ్వు ఎందుకు తెలుస్తుందయ్యా? ఇప్పుడు నేరుగా రావాలంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి పనులు మానుకొని, నా ఆఫీస్ పనులు మానుకొని అన్ని రావాలి అక్కడికి. నేను నీ ఆఫీస్ పనులు నువ్వు మానుకొని నువ్వు రావాలి. నీ పనులన్నీ మానుకుని నాకెందుకు ఫోన్ చేసావు?
నీ ఫోన్లన్నీ ఫోన్ చేసుకుని స్వస్థత చేస్తావని చాలా మంది చెప్పారా, అందుకని ఫోన్ చేశాను. మరి రా, మరి నీకు ఏదైనా రోగం ఉంటే రా, స్వస్థ కలిగిస్తాను. కాలు అడిపోయిందా, చెయ్యి అడిపోయిందా, ఏమడిపోయింది నీకు? నా మడ్డలు అవ్వట్లేదని చెప్పాను నేను ఇందాక నుంచి, నీకు వినట్లేదు నా మాట. నువ్వు ఏంది? నా అంగము గట్టిపడట్లేదు. అందుకనే రా, నేరుగా అడ్రస్ ఇస్తాను రా. ఒరే స్వామి, ఫోన్ లో చేయొచ్చు ప్రార్థన, నేరుగా అవసరం లేదు. ఇప్పుడు ఏసఐ నేరుగా వచ్చి తగ్గించాడు కదా, ఆయన పరలోకంలో ఉంటాడు, మనం ప్రార్థన చేస్తే తగ్గించాడు. అలానే నువ్వు కూడా ఈ గోపిక అంగం గట్టిపడట్లేదు, పరలోకం ఉన్న ప్రభు ఈ గోపిక అంగం గట్టిపడాలని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అంతికనే మ్యాటర్ డైవర్ట్ అవ్వద్దు. నీకు ఏది కావాలన్నా నా దగ్గరికి రా. నువ్వు అనవసరంగా నువ్వు తిట్టి అర్థమై నువ్వులే. దేవుడు అలాంటి వాళ్ళందరినీ దీవిస్తాడు ఖచ్చితంగా. ఈయన మనలాంటి వాళ్ళని రోషంగా చెయ్యాలంటే నూరేళ్ళు బతకాలి. ఎలాంటి వాళ్ళు అందరూ ఒకటే మాట్లాడుతున్నా, నిరూపించిన బైబిల్ పరిశుద్ధ గ్రంథం నిరూపించిన నా ఛానల్ మూసి నేను క్రైస్తవుడిగా మారిపోతాను. నీ గురించి కాదు నేను మాట్లాడేది, నేను అడిగినాను చెప్పయ్యా. బైబిల్ పరిశుద్ధ గ్రంథం గొప్పదని నిరూపించిన, నువ్వు నిరూపించిన నా ఛానల్ మూసేసి క్రైస్తవుడిగా మారిపోయి నేను బైబిల్ పట్టుకొని తిరుగుతాను. నువ్వు ఒకసారి లైన్ లో ఉండు, ఒక్క నిమిషం నీతో మాట్లాడుతూ. చూడు, ఇలాంటి వాడు 100 కాలం బతకాలి. ఎందుకంటే ఇది అసత్యం అని తెలిసి సత్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. నువ్వు వెళ్ళి నేను మాట్లాడతా కదా, ఎక్కడికి వస్తావు చెప్పు, అడ్రస్ పెట్టమంటావు, లింకు. నేను ఏమడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నేరుగా మాట్లాడదాం, ఫోన్ లో వద్దు, అనవసరం డిస్కషన్. నేను వెళ్ళి పోలీస్ కేసు పెట్టడం అర్థమైపోయిందా? నీకేదో నీకు అలవాటు కాదు కదా, కానీ మేము పొరుగుగా బతికే వాళ్ళం కాదు కదా. నీకంటే 100 కేసులు పెడతారు మాలాంటి వాళ్ళు, కానీ మేము పొరుగుగా బతుకుతాం కదా. కేసుల గురించి నాకేం భయం లేదు, నాకు తెలుసుగా నీ వెనకాల ఇడిపించే వాళ్ళు ఉన్నారు, నీ చేత మాట్లాడిచ్చే వాళ్ళు ఉన్నారు, అందరూ నాకు తెలుసుగా. అన్ని నాకు తెలిసే మాట్లాడుతున్నా నీతోటి. అందుకని అంటున్నా, ఇదంతా కాదు, నేరుగా నల్గొండరా మాట్లాడుకుందాం. రెండు పాయింట్లు. నువ్వు చెప్పని నన్ను ఇది కాదు నేను చెప్పేది. నువ్వు రమ్మన్నావు, నేను ఒక వారంలో టైం చూసుకొని నీకు కాల్ చేసి ఖచ్చితంగా ఏదో ఒక రోజు అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా నల్గొండ వస్తాను నేను. నువ్వు అపాయింట్మెంట్ ఇచ్చేదేంటి? నా అపాయింట్మెంట్ తీసుకుని నువ్వు రావాలి. నీ అంత ఖాళీ పిఎం ప్రార్థన చేసుకొని బతికేవాడి నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంది? ఆఫ్టర్ ఆల్ గడ్డి ఎందుకు పనికిరాని ఆలయాలనే తిట్టి తిరిగి వేసుకుని ఓ గుంపుని వేసుకుని యూట్యూబ్ ఛానల్ గొట్టలో యూట్యూబ్ ఛానల్ ఎట్టుకుని చేసుకునేవాడు నువ్వు నాకు ఇచ్చేది అపాయింట్మెంట్. అర్థం కాలేదు. గుంపు అంటే ఎవరు? గుంపు అంటే నీకు తెలుసో తెలీదో, మీకు గుంపు ఉంటదబ్బా, నాకు తెలుసబ్బా. మీరు పెద్ద ఇది నాకు తెలీదా? అందుకనే నల్గొండరా సోమవారం నాడు సోమవారం క్లాక్ టవర్ దగ్గరికి వచ్చి ఫోన్ చేయి నాకు. నల్గొండ క్లాక్ టవర్ దగ్గర రావడానికి ట్రై చేస్తాను. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు మర్చిపోకుండా. గోపి అనేవాడు గోపాలరాజు అతన్ని నల్గొండ పిలిపించయ్యా, నీదే బాధ్యత. నువ్వు యేసుగాడిని అడుగు, యేసుగాడు పిలిపిస్తాడు. నువ్వు మర్చిపోయి నువ్వు మాడగాడు, నువ్వు ఆడింగోడు అని అర్థం. నేను కాదు, మాడగాడు యేసు అవుతాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసి పిలిపి, లేకపోతే ఆయన మాడగాడు. నువ్వు ఆయన అడగాలి, నన్ను అడగాల్సింది. ఇవన్నీ కాదు మీ అమ్మ. హలో, ఎవరండి? ఎవరండి? అబ్బాయి ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నా, ఫోన్ చేస్తండి. ఎవరు సార్ మీరు? ఏం కావాలి? ఏమండి, ఏం కావాలి సార్ మీకు? ఈ నంబర్ నుంచి ఫోన్ వచ్చిందండి నాకు. ఇందాక ఒక అతను చాలా భయంకరంగా మాట్లాడాడండి. ఏమనండి? భయంకరంగా అంటే ఏం మాట్లాడండి? బూతులు తిట్టాడండి. నమ్ముకున్న బైబుల్లో తిట్టుంటాడు సార్. బైబుల్లో బూతులు ఉన్నాయి కదా, తిట్టుంటాడండి. నా దేవుడిని తిట్టాడండి. అలాంటిది మరి మీ దేవుడిని తిడితే మీ దేవుడు వచ్చి శిక్ష చేయాలి, కానీ మీరు ఎందుకు కాల్ చేశారండి? మరి మీ దేవుడు దేవుడు చేస్తాడండి, మీరెందుకు చేస్తారు? మీరెందుకు ఫోన్ చేశారండి నా ఫోన్ కి? నా ఫోన్ మీరెందుకు చేశారండి? నీకు సరైన ఎవ్వడు తగల్లా, సరైన ఎవ్వడు తగల్లా. నేను చెప్తున్నా, నువ్వు నల్గొండరా, నువ్వు నాకెందుకు చేసావు? నువ్వు నాకెందుకు చేసావు? దేవుడిని తిడితే
నువ్వు నాకెందుకు చేసావు? లంజా కొడుకు అని తిడితే ఏసు వచ్చి నన్ను అడగాలి, నన్ను ఎందుకు తిట్టావని చెప్పి ఏసు అడగాలి. అసలు నువ్వు నాకెందుకు చేసావు? ఏంటి ఇది చూసావా, నువ్వు ఎన్నిసార్లు మా దేవుడిని తిట్టినా నేను పద్ధతిగా సమాధానం ఇస్తున్నాను. అది మా పద్ధతి కదా. ఇప్పుడు లంజా కొడుకు కాకపోతే బీపీ లేచిన సొవ్వు కోసం కుక్కలాగా నేను చెప్పేది వినట్లా. నువ్వు మాట్లాడుకుంటే ఉపయోగం లేదు, నేను చెప్పేది కూడా ఇంటి ఉపయోగం. సొవ్వు కోసిన మేకలాగా అరవడం తప్ప నువ్వు ఎవడమైనా కావచ్చు. నేను రేపొద్దున నువ్వు నలుగొండరా, నువ్వు మొగడు అయితే నలుగొండరా రేపు. ఛార్జీలు ఇరా బాబు, నీ అమ్మ లేనుండ్రా. నేను ఏ రోజు ఆ రోజు కూల్ చేసుకుని అడుక్కు తినేవాడు నాకెందుకు ఫోన్ చేస్తున్నావురా? మరి అడుక్కు తినేవాడు నాకెందుకు ఫోన్ చేసావు? ఒరే నా కొడక, ఇప్పుడు నువ్వే కదరా నాకు చేసింది, నేను చేశాను నీకేమన్నా? నా పాటికి నాకు ఎందుకు చేసావు ఫోన్? ఫస్ట్ నాకెందుకు ఫోన్ చేసావు? లేపుతా ఉంటే నేను చేశాను నీకు. రే జాగ్రత్తగా మాట్లాడు, నాలికి సీరేస్తా. ఏమనుకుంటున్నావు? దొంగచాటిగా ఫోన్లో కాదురా, నీకు దమ్ము ఉంటే నేరుగా ఫోన్ ఎందుకు చేస్తున్నావురా? యూజ్లెస్ ఫెలో పెట్రా ఫోన్. నీకు దమ్ము ఉంటే నువ్వు నేరుగా, నీకు దమ్ము ఉంటే నేరుగా రా. రే నువ్వు మగోడు అయితే నువ్వు నిజంగానే నువ్వు ఏదో ధర్మం అని ఒప్పుకుంటున్నావు కదా, నీకు దమ్ము ఉంటే నేరుగా రారా. నీకు దమ్ము ఉంటే నేరుగా రారా. నీకు దమ్ముంటే నేరుగా రారా. నీకు దమ్ముంటే అరే గోపిగా, నీకు దమ్ముంటే రారా. అరే నువ్వు గోపిగాడు అయితే నీకు దమ్ముంటే నేరుగా రారా. అరే గోపి, నేను ఆవేశపడను రా. నీకు మెల్లి బీపీ షుగర్ నాకేమి లేవురా. నీకు మెల్లి నాకు బీపీ షుగర్లో ఏమి లేవు. నీకేమన్నా దమ్ముంటే నువ్వు నీ లొట్టలో బ్యాచ్ రండిరా. నేను చెప్పాడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. నేను చూపించను రా. నిన్ను 2 చెంపలు కొడతాను. నేను ఆ టైపు కదా, నిన్ను కొడతారా? కాదురా, మీరు ప్రేమించే తత్వం అన్నావు. ఏమైనా అవును రా. ప్రేమించుడే. నిన్ను ఎంతగా ప్రేమిస్తానో నల్గొండ 2 మాట్లాడేసరికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. మరి నల్గొండ ప్రేమిస్తావురా? నల్గొండ వస్తే నిన్ను ప్రేమిస్తా. నేను శత్రువుని ప్రేమిస్తా. నా ఏసైంది ఇటువంటి ప్రేమించాను నేను. నువ్వు నా శత్రువు కాదు. నువ్వు నా శత్రువు అవడానికి ఏనాడైనా నా జేబు కొట్టేశావా? నా ఇంట్లో బంగారం ఎత్తుపోయావా? నా ఆస్తి ఎత్తుపోయినోడు శత్రువు, లేకపోతే భాగం పట్టుకెళ్ళినోడు శత్రువు. ఎవరి దగ్గర నెంబర్ తీసుకుని ఆకాశరామన్లా ఫోన్ చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావంటే నువ్వు చేతగానోడు అనే కదా. నీకు చేతనైతే రా. నువ్వు చేతగానోడు అయితే, అరే నువ్వు చేతగానోడు అయితే రా. నేరుగా చెప్తున్నా. నీకు ఇదంతా కాదు. మత్తయి వార్త 1వ అధ్యాయము 18 నువ్వు పెద్ద ఫ్రాడ్ గాడు అని నువ్వు మాటలు పక్కన పెట్టి మాటలు రికార్డింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టి పాపం నువ్వు ఇందాక 7,000 రెంట్ యూట్యూబ్ లో వచ్చి వియర్స్ తోటే కొనుక్కుంటున్నావని నువ్వు తినే తిండంతా పాపం పాస్టర్ల మీద పెట్టి బతుకుతున్నావని నాకు తెలుసు. ఇంకొకసారి ఫోన్ చేసావా నా నెంబర్కి తోలు తీసేస్తా, మామూలుగా ఉండదు, ఒలిచేస్తా.